హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు ఒక అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 రోజుల్లో వర్షాలైతే భారీగా కురుస్తాయని చెప్పడం జరిగింది. ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతుంది. దీంతో పాటు 21వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. సో ఈ నేపథ్యంలో 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమతో పాటు ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనేది చెప్పడం జరిగింది. దీంతో పాటు నిన్న మొన్నటి వరకు కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 2-3 రోజులు అంటే శనివారం నుంచి కూడా శని, ఆది, సోమ ఈ 3 రోజులు కూడా ఏపీలో పలు ప్రాంతాలలో సాధారణ వర్షాల నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తూ వస్తూ ఉంది. దీంతో పాటు ఈ నెలాఖరు నుంచి కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.